అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, మీరు రాత్రి పగలు కష్టపడి ఒక స్థాయిని చేరుకున్నప్పుడు బయటి ప్రపంచం మిమ్మల్ని అభినందిస్తుంది. కానీ మీ సొంత రక్త సంబంధీకులు, మీ బంధువులు మాత్రం లోపల కుళ్ళిపోతున్నారా? మీరు కొత్త కారు కొన్నా, మంచి ఇల్లు కట్టుకున్నా వారి ముఖాలలో ఆనందం కంటే కూడా అసూయ ఎక్కువగా కనిపిస్తుందా? వందల ఏళ్ల క్రితమే ఆచార్యుడు ఒక మాట చెప్పాడు. శత్రువు బయట ఎక్కడో ఉండదు, మన అభివృద్ధిని చూసి ఓర్వలేని మన బంధువుల రూపంలోనే మీ పక్కనే ఉంటారు అని. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ఎవరికీ ఏ కీడు చేయలేదు కదా, మరి నా బంధువులే నా మీద ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని. దీనికి సమాధానం మీ మంచితనంలో లేదు, వారి మానసిక స్థితిలో ఉంటుంది. మీ ఎదుగుదల వారికి వారి వైఫల్యాన్ని గుర్తు చేస్తుంది. అందుకే వారు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తారు. ఈరోజు ఈ వీడియోలో జీవితంలో కుటుంబం నీతిలోని అత్యంత రహస్యమైన 5 నియమాల గురించి తెలుసుకోబోతున్నాం. బంధువుల అసూయ నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవరికీ తెలియకుండా ఎలా సక్సెస్ అవ్వాలి, మీ ఇంట్లోనే ఉంటూ మీకు వెన్నుపోటు పొడిచే విభూషణలు ఎలా గుర్తించాలి. ఈ 15 నిమిషాల వీడియో మీ జీవితాన్ని ఒక ఆలోచన విధానాన్నిగా మార్చేస్తుంది. ముఖ్యంగా వీడియో చివరిలో చెప్పే ఆ 5వ నియమం మీ శత్రువుని కూడా మీ కాళ్ళ దగ్గరకు తెప్పిస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరికి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక వీడియో కాదండి, మీ ఎదుగుదలకు ఒక రక్షణ కవచం. ఇక మొదటి భాగంలో సైకాలజీ ద ఐ ఓపెనర్. మొదటి భాగంలో మనం అసలు బంధువులను ఎందుకు ఏడుస్తారు, ఆ అసూయ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఒక అద్భుతమైన శ్లోకం కూడా చెప్పున్నారు. రూపయవ్వన సంపన్న విశాల కుల సంభవాహ. అంటే మీరు ఎంతటి గొప్ప కులంలో పుట్టినా, ఎంత అందంగా ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మీకు జ్ఞానం లేకపోతే మీరు సువాసన లేని పువ్వు లాంటి వారు. ఇక్కడ జ్ఞానం అంటే కేవలం చదువు కాదండి, ఎదుటివారి మనస్తత్వాన్ని చదవడం. బయట శత్రువుకి మీ బలహీనతలు తెలియవు, కానీ మీ బంధువులకి మీ చిన్నప్పటి నుండి ఉన్న ప్రతి లోపము తెలుసు. అందుకే వారు మిమ్మల్ని మానసిక ప్రయోగాలతో దెబ్బతీయాలని చూస్తూ ఉంటారు. బంధువులను అగ్నితో పోలుస్తారు. కొన్ని దూరంగా ఉంటే వెలుతురు వస్తుంది అని, కానీ అతి దగ్గరకు వస్తే కాల్చేస్తుంది అని. మీ ఎదుగుదల చూసి ఏడ్చే బంధువులకు కూడా అంతే. ఒకటే పోలిక అనే విషం ద పాయిజన్ ఆఫ్ కంపారిజన్. చాణక్యుడి ప్రకారం బంధువుల అసూయకు ప్రధాన కారణం పోలికేనండి. మీ బాబాయ్ కొడుకో అత్తయ్య కూతురో మీకంటే తక్కువ స్థాయిలో ఉంటే ఆ బంధువులకు మీ విజయం ఒక అవమానంలా అనిపిస్తుంది. మీరు సంతోషంగా ఉంటే వారు ఓడిపోయినట్లు ఫీల్ అవుతారు. అందుకే ఓడిపోయినట్లు ఫీల్ అవుతారు కాబట్టే మీ గురించి లేనిపోని అపవాదులు సృష్టించడం మొదలు పెడతారు. 2, మీ రహస్యాలే మీ సంఖ్యలు. మొదట చెప్పిన విధంగా ఆ రహస్య నియమం ఏంటి అంటే, మీ ఆర్థిక స్థితిని ఎప్పుడూ బంధువుల ముందు గొప్పగా చెప్పుకోకూడదు. మీరు లక్షలు సంపాదిస్తున్నా సరే వారికి 2 రకాల ఆలోచనలు వస్తాయి. 1, మీ దగ్గర అప్పు తీసుకోవాలని. 2, అప్పు ఇవ్వకపోతే మీ మీద ద్వేషం పెంచుకోవాలని. అందుకే మీ సంపాదన ఎప్పుడు కూడా ఒక మిస్టరీ లాగానే ఉండాలి, ఎవరికీ తెలియకూడదు. ఇక 3, వెన్నుపోటు పొడిచే విభీషణులు. మీ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలను బంధువులకు అస్సలు చెప్పకూడదు. చాణక్యుడి నీతిలో ఏ ఇంట్లో అయితే రహస్యాలు బయటపడతాయో ఆ ఇల్లు త్వరలోనే నాశనం అవుతుంది అని. బంధువులు మీ గొడవలను విన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తారు, పాపం అంటారు, కానీ లోపల బాగా అయ్యిందిలే అని నవ్వుకుంటారు. ఆ తర్వాత అదే విషయాన్ని 10 మందికి తెలిసేలా చేసి మీ పరువు కూడా తీస్తారు. ఈ భాగంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే మిత్రమా, బంధుత్వం అనేది రక్తం వల్ల వస్తుంది, కానీ హితైషి అంటే మన మేలు కోరేవాడు అనేది వాళ్ళ ప్రవర్తన వల్ల వస్తుంది. మీ మేలు కోరని బంధువుల కంటే మీకు సహాయం చేసే అపరిచితుడే మిన్నా అని చాణక్యుడు గట్టిగా చెప్పారండి. ఇక 2వ భాగం పాము లాంటి బంధువుల నుండి రక్షణ. ఇదొక స్ట్రాటజీ అనుకోండి. అంటే ఇది ఒక స్ట్రాటజీలో భాగంగా ఒక పదం అన్నమాట. అంటే పాము లాంటి
బంధువులు ఉంటారు. మొదటి భాగంలో అసూయ ఎందుకు కలుగుతుందో చూసాం కదా. ఇప్పుడు ఆ అసూయ మిమ్మల్ని ఎందుకు ఇలా ఇలా అసూయగా మార్చింది అని ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఒక చోట అంటూ ఉంటారు, విషధరుడైన పాము కరిచినా చచ్చిపోతాం, విషం లేని పామును చూసి భయపడినా చచ్చిపోతాం. అంటే మీ బంధువులకి మీ మీద అసూయ ఉన్నా లేకపోయినా మీరు మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలండి. ఇక మౌనం అనే ఆయుధం రెండవ రహస్య నియమం. మీ భవిష్యత్తు ప్రణాళికను ఎవ్వరికీ చెప్పకండి. మీరు ఒక కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నారా, లేదా పెద్ద డీల్ ఓకే చేస్తున్నారా, అది పూర్తయ్యేలోగా మీరు ఎవరికీ తెలియనియకూడదు, మీ బంధువులకి తెలియకూడదు. ఎందుకంటే అసూయపడే మనస్తత్వం ఉన్నారు. మీ పనిని నేరుగా చెడగొట్టలేకపోయినా వారి నెగిటివ్ ఎనర్జీతో, మాటలతో మీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తారు. అందుకే దూరం పాటించాలి. ఈ స్ట్రాటజీని మీరు అమలు చేయండి. ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇస్తారండి. సముద్రపు ఒడ్డున నిలబడి సముద్రాన్ని చూస్తే అందంగా ఉంటుంది, కానీ ఆ సముద్రంలో మునిగితే ఉప్పు నీరు వల్ల ప్రమాదం. అలాగే బంధువులతో కూడా కార్యక్రమాల వరకు మాత్రమే సంబంధం ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలోకి, పర్సనల్లోకి వస్తే అనుమతించకండి. ప్రస్తుత కాలానికి ఇది చాలా వర్తిస్తుంది. నేటి కాలంలో సోషల్ మీడియాలో మీ ప్రతి సంతోషాన్ని పోస్టు చేయడం కూడా ఒక తప్పేనండి. మీ బంధువులు మీ స్టోరీస్ చూసి లైక్ కొడుతున్నారు అంటే వారు సంతోషిస్తున్నారని కాదు, వారు మీరు ఎంతవరకు వెళ్తున్నారో గమనిస్తున్నారని అర్థం. ఈ నీతి ప్రకారం మీ విజయం ప్రపంచానికి వినిపించాలి, కానీ మీ ప్రయాణం ఎవ్వరికీ కనిపించకూడదు. 6 తీపి మాటల వెనుక విషం ఉంది అంటారు. మొహం మీద పొగిడి వెనక గోతులు తీసే బంధువులపై పాలుండే లోపలి విషం ఉన్న పాత్ర లాంటివారు. ఎవరైతే పైకి పొగుడుతూ ఉంటారో వారిలో చాలా విషం ఉంటుంది అని అర్థం. అలాగే నీ తప్పుల్ని ఎత్తి చూపేవారు మంచివారు కాదు అని కాదు, వారే నీ అసలైన శ్రేయోభిలాషులు. కాబట్టి మిమ్మల్ని పొగడ్తల్లో ముంచెత్తినంత మాత్రాన వారు మంచివారైపోరు, మీ మంచి కోరేవారైపోరు. వారి నుంచి దూరంగా ఉండండి మిత్రమా. కానీ ఎవరిని అతిగా నమ్మకండి. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసే కళ్ళు మండుకునే బంధువులు ముందు మీ బలహీనతలు అసలు బయట పెట్టద్దు. 3వ భాగంగా విజేతగా నిలబడటం, 5వ నియమం. ఇక ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఒక క్లైమాక్స్ లాగా చెప్పుకోవాలండి. బంధువుల ఏడుపునే, అసూయని మీ విజయానికి మెట్లుగా ఎలా మార్చుకోవాలి. చాణక్యుడు చెప్పిన రీతిగా ఆ అల్టిమేట్ 5వ నియమం ఏంటి అంటే, ప్రతీకారం అంటే ఎదుటి వారిని దెబ్బ కొట్టడం కాదు, మీరు వారికంటే అత్యున్నత స్థాయిని చేరుకోవడం. నిజమైన ప్రతీకారం అదే. 7వ నియమం నెంబర్ 5, ఆర్థిక స్వావలంబన అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. బంధువులు మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారని దాని ప్రధాన కారణంగా మీరు వారి మీద లేదా ఎవరి మీదో ఆధారపడి ఉండటం. ఎవరి దగ్గరైతే సంపద ఉంటుందో వారికే గౌరవం ఉంటుందని తెలుసుకోండి. మీరు సక్సెస్ అయ్యి మీ దగ్గర అధికారం ఉన్నప్పుడు నిన్నటి వరకు మీ మీద ఏడ్చిన బంధువులే ఈరోజు మీ దగ్గరకు వచ్చి మాకు ముందే తెలుసు నువ్వు గొప్పవాడి అవుతావని అంటారు. ప్రపంచం ఎప్పుడు కూడా విజేతలనే పూజిస్తుంది. ఇక తర్వాతది భావోద్వేగాలను తాకనివ్వకండి. చాణక్యుడు చెప్పిన మరో రహస్యం కూడా ఇదేనండి. బంధువులు మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు కోప్పడకండి. మీరు కోప్పడితే వారు సంతోషపడతారు. మీరు ప్రశాంతంగా చిరునవ్వుతో ఉంటే వారు భయపడతారు. మీ నిశ్శబ్దమే వారి ఏడుపుకు మందు కావాలి. ప్రజెంట్ ఆడియన్స్కి తెలియని ఒక రహస్యం ఏంటో తెలుసా? తన చివరి రోజుల్లో మగధ సామ్రాజ్యాన్ని వదిలి అడవులకి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన కొందరు శిష్యులు, గురుగారు మీకు శత్రువుల భయం లేదా అని అడిగారు. అప్పుడు ఆయన నవ్వుతూ, నా శత్రువులు నా శక్తిని చూసి భయపడుతున్నారు, నా బంధువులు నా జ్ఞానాన్ని చూసి భయపడుతున్నారు. భయం నా దగ్గర లేదు, కానీ వారి దగ్గర ఉంది అంటాడు చాణక్యుడు. ముగింపు కన్క్లూజన్ ఫ్రెండ్స్. ఇది బంధువుల ఏడుపు అనేది మీరు ఎదుగుతున్నారని చెప్పడానికి ఒక సర్టిఫికేట్ లాంటిది. చెట్టుకు పండు ఉంటేనే కదా రాళ్ళతో కొడతారు. మీ జీవితంలో కూడా అడ్డంకులు, విమర్శలు వస్తున్నాయి అంటే మీరు సరైన దారిలో వెళ్తున్నారు అని అర్థం. కాబట్టి మీ ఫ్యామిలీ నీతి మనకు నేర్పేది ఒక్కటే, అందరితో మర్యాదగా ఉండండి, కానీ మీ తాళం చెవిని మాత్రం మీ దగ్గరే ఉంచుకోండి. మీ కష్టాన్ని నమ్మండి, కానీ మీ సక్సెస్తోనే అందరికీ సమాధానం చెప్పండి. విన్నారు కదండి ఈ వీడియో. ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీకు మోటివేషనల్గా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.